వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మన వీడియో వచ్చేసి సేవ్ ఆఫ్ ఎర్థోస్థెనెస్. ఈ మెథడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్కి ఇది వాడతాం, సేవ్ ఆఫ్ ఎర్థోస్థెనెస్ అనేది. సో దీన్ని దేనికి వాడతాం, దేనికోసం వాడతాం, అసలు ఎందుకు వాడతాం, ఈ అప్రోచ్ ఎందుకు అంత ఫేమస్ అని తెలుసుకుందాం ఇక్కడ. సో వచ్చేసరికి దీని పేరు సేవ్ ఆఫ్ ఎర్థోస్థెనెస్. స్పెల్లింగ్ కరెక్టో కాదో కూడా తెలియదు నాకు, ఏమో లైట్ తీసుకోండి, కానీ మెథడ్ అయితే వినండి. మెథడ్ ఇంపార్టెంట్. ఫస్ట్ దేనికోసం వాడతాం ఈ మెథడ్. ఈ మెథడ్ అనేది మనం నార్మల్గా ఇప్పుడు 1 to n నెంబర్స్ ఉన్నాయి. ఈ n నెంబర్స్లో మనకి ఎన్ని ప్రైమ్ అని తెలుసుకోనికి, సపోజ్ ఇప్పుడు 1 to 5 ఎగ్జాంపుల్, దీంట్లో 2, 3, 5 అనేవి ప్రైమ్ నెంబర్స్. మనకు నార్మల్గా ఎట్లా తెలుస్తుంది, నార్మల్గా పోయి ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 1 నుంచి i ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ చేసి మళ్ళీ దాని ప్రైమా కాదా అని చెప్పి ఇంకొకటి వాడతాం. మీకు ఆ మెథడ్ కూడా, ఈ మెథడ్లో కూడా ఇంకో మెథడ్ ఉంటుంది, ఆప్టిమల్ అప్రోచ్. అది మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కూడా చాలా బాగుంటుంది. అది ఎప్పుడు వాడతామంటే, ఇప్పుడు మీకు సింగిల్ n నెంబర్ ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్ అని కనుక్కోమంటే మనం ఆ మెథడ్ వాడతాం. అది కూడా చాలా ఆప్టిమల్ మెథడ్. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు వచ్చేసరికి అయితే మనకి ఏంటంటే 1 to n ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఏమేం ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని తెలుసుకోనికి సేవ్ ఆఫ్ ఎర్థోస్థెనెస్ అనేది వాడతాం. ఈ పేరు చాలా పెద్ద ఉంటుంది, కానీ కాన్సెప్ట్ వింటే చాలా ఈజీ. ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ మీరు కోడ్ని ఫాలో కాండి, ఎక్కువ ఆలోచించకండి ఎందుకు ఇట్లా అవుతుంది ఇదంతా అని. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బులియన్ అరే తీసుకుంటాం. దాని సైజు వెక్ n+1 అని తీసుకుంటాం, ట్రూ తీసుకుంటాం. n+1 ఎందుకు తీసుకుంటామంటే nని కూడా అకామిడేట్ చేయడానికి n+1 తీసుకుంటాం మనం. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ కోడ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ కోడ్లో ఏం చేస్తాం, ఫస్ట్ ఇంట్ i ఈక్వల్ టు 2, ఎందుకంటే 1 అనేది అఫ్ కోర్స్ నాట్ ప్రైమ్ నాట్ ఈవెన్, అది మనం ముందే డిక్లేర్ చేసుకోవాలి. వెక్ ఆఫ్ 0 ఈక్వల్ టు వెక్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఫాల్స్. సో లాస్ట్కి మనకు ట్రూ ఉన్నవే ప్రైమ్ నెంబర్స్ అని తీసుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఏం చేస్తా అంటే √n వరకు పోతా. మీరు అడగకండి ఎందుకు ఇది అంత వస్తుందని, ఇది జస్ట్ స్టాండర్డ్ అప్రోచ్ అనుకొని ఫాలో అవ్వండి. ఇది మేజర్ కేసెస్లో వాడతాం మనము. దీనికి ప్రూఫ్ అంటే దీనికి ఏమంటారు, థియరీ, దీని అండర్స్టాండింగ్ ఆఫ్ థియరీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో మీకు కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు నేను. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కోడ్ అర్థం చేసుకొని జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఈజ్ ఈజ్ వెక్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ i, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, j ప్లస్ ఆర్ ఈక్వల్ టు i. నేను ఈ లూప్లో పోయి వెక్ ఆఫ్ j ఈక్వల్ టు ఫాల్స్ అని పెడతా. ఇది అయిపోయిందా మనది. ఇప్పుడు ఈ లూప్ అయిపోయింది. దీనికి ఇంకో పెరాంథసిస్, ఫర్ లూప్ ది పెరాంథసిస్. ఇప్పుడు మనకు వచ్చేది ఒక బులియన్ అరే వస్తుంది కదా, దాన్ని మనం రిటర్న్ చేస్తాం, రిటర్న్ వెక్. సో మనము సరే మీకు అనిపించవచ్చు, బ్రో వచ్చినావు ఇంత పెద్ద కోడ్ చెప్పినావు, ఇది వర్క్ అవుతుందని గ్యారంటీ ఏందని. సో మీకోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. n ఈక్వల్ టు మరి పెద్ద నెంబర్ కూడా వద్దు, చాలా వీడియో పెద్దగా అయిపోతుంది. n ఈక్వల్ టు 7 తీసుకుంటా. కోడ్ లాజిక్ ఏంది, ఫస్ట్ ఒక బులియన్ అరే క్రియేట్ చేస్తా, వెక్టర్ బుల్ వెక్ అనేది క్రియేట్ చేస్తా, 8 సైజ్ది క్రియేట్ చేస్తా, 8, ట్రూ. ఇది మన లాజిక్. నేను 8ని ఇట్లా రిప్రజెంట్ చేస్తా, ట్రూని 1 అని రిప్రజెంట్ చేస్తా, ఫాల్స్ని 0 అని రిప్రజెంట్ చేస్తా.
ఇది 8 బ్లాక్స్ తీసుకుంటా 3 4 5 6 7 8 ఇది ఎక్స్ట్రా పార్ట్ని రబ్ చేస్తా. ఇప్పుడు మనం నార్మల్గా ఫస్ట్ మీకు ఏం చెప్పిన వెక్ ఆఫ్ 0 వెక్ ఆఫ్ 1ని ఫాల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అదని అందరికి తెలుసు. సో 0 నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫాల్స్కి 0 అని పెడుతున్నా, ట్రూకి 1 అని పెట్టుకుంటా, ఎందుకంటే స్పేస్ లేదు ఎక్కువ. సో ట్రూ పెట్టుకుంటా, మిగతా అన్ని ట్రూ ట్రూ ట్రూ. కరెంట్లీ ఇవన్నీ ట్రూ ట్రూ ఉన్నాయి. ఇది 0 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ 3 ఇండెక్స్ 4 ఇండెక్స్ 5 ఇండెక్స్ 6 ఇండెక్స్ 7 ఇండెక్స్. సో ఇది మనది. మనం ఇప్పుడు మెయిన్ లాజిక్లో వద్దాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 2, i ఇంటూ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత 7, i ప్లస్ ప్లస్ ఇఫ్ ఈజ్ ప్రైమ్ ఈజ్ వెక్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ట్రూ. మనకి ఇక్కడ ఏం తెలుసు, వెక్ ఆఫ్ 2 అనేది ట్రూ అని తెలుసు కదా. సో నేను ఈ లోపల ఉండే ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతా. నేను లోపల ఉండే ఫర్ లూప్ ఏం చేస్తా, ఇంట్ j ఈక్వల్ టు i ఇంటూ i j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n j ప్లస్ ఆర్ ఈక్వల్ టు i. ఇది మన లాజిక్. సో i ఇంటూ i ఏమవుతుంది 4. సో వెక్ ఆఫ్ 4 ఫస్ట్ i ఏంది 2, వెక్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఫాల్స్. తర్వాత మళ్ళీ ఏమంటారు 4కి మళ్ళీ 2 యాడ్ చేద్దాం, ఎందుకంటే ప్లస్ ఆర్ ఈక్వల్ టు i కాబట్టి. వెక్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఫాల్స్. ఇదా మన లాజిక్. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆర్ ఈక్వల్ టు మళ్ళీ i చేసినాం అనుకో, వెక్ ఆఫ్ j అనేది గ్రేటర్ దాన్ n అయిపోతుంది. సో ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏమేమి ఫాల్స్ వచ్చింది మీకు మళ్ళీ మంచిగా రిప్రజెంట్ చేసి చూపిస్తా. 8 బ్లాక్స్ తీసుకుంటా, 0 1 1 2 3 4 5 6 7 8 0 1 2 3 4 5 6 7. ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. ఇప్పుడు మనకి ఏమేమి ఫాల్స్ వచ్చింది, 4 అనేది ఫాల్స్ వచ్చింది, 6 అనేది ఫాల్స్ వచ్చింది. మనకి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ కనబడుతున్నాయి ఇక్కడ చూసినట్టయితే 2 3 5 7. మనం ఇంకా చేయనవసరం లేదు, కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం మొత్తం చేస్తా. ఇప్పుడు i ఇంటూ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది. సో నేను iని ఇంక్రిమెంట్ చేస్తా, i ఏమవుతుంది 3 అవుతుంది. కానీ 3 ఇంటూ 3 ఏమంటారు గ్రేటర్ దాన్ 7 అయిపోతుంది. సో నేను ఇక్కడ ఎండ్ చేయాల్సి వస్తుంది i లూప్. సో లాస్ట్కి వచ్చే రిజల్ట్ ఏంది మనకి ఇదే వస్తుంది రిజల్ట్ మనకి. ఇది ఇంకా ద మోస్ట్ ఆప్టిమల్ మెథడ్ టు ఫైండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. ఇది మోస్ట్ ఆప్టిమల్ మెథడ్. ఇప్పుడు మనకి కనబడినట్టు 2 3 5 7. సో నేను ఏం చేస్తా, నాకు ఇప్పుడు ఈ n నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఒక ఫర్ లూప్ వాడతా. నేను ఫర్ లూప్ వాడి i ఈక్వల్ టు 0 నుంచి n వరకు ఒక ఫర్ లూప్ వాడతా. ఫర్ లూప్ వాడి ఏమంటారు ఎన్ని వన్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేసి రిటర్న్ చేస్తా. అది నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్సైడ్ ఫ్రమ్ 1 to n. సో ఇది మన అప్రోచ్, చాలా బెటర్ అప్రోచ్ అండ్ ఆప్టిమల్ అప్రోచ్. ఇది మీకు చాలా కోడింగ్ క్వశ్చన్స్లో అవసరం పడుతుంది C/Earth వస్తేనే అని. అప్పుడు మీరు ఫస్ట్ చూసినాకనే భయపడిపోతారు చాలామంది, కానీ చాలా ఈజీ ఉంటుంది ఇది. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో నార్మల్ ఒక నెంబర్ ఇచ్చి అది ప్రైమా కాదా అని ఎట్లా చెప్తామని ఆప్టిమల్ వే అది కూడా మీకు తీసుకొస్తున్నా తెలుగులో. సో నేను మా ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని. ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాం. థ్యాంక్ యూ.